సార్ మొన్న ఉమ్. ఇరాన్‌లో చేపల వర్షం కురిసింది. ఉమ్. ఇది దేవుడే ఆహారం అవసరమని పంపించాడని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఉమ్. ఇదేమో ఒక తుఫానులో తుఫాన్లు భాగంగా వచ్చినటువంటి ఈ చేపలివి. కరెక్ట్ ఆ! దీన్ని దేవుడిచ్చినటువంటి అంటే వాళ్ళ ఆకలినెరిగి, అవసరాన్నెరిగి పంపిన చేపలనుకోవాలా? అంతకుముందు కప్పలు పడ్డటువంటి వర్షాలు కూడా ఉన్నాయి. ఆ? ఆ! అది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సహజమైన ప్రక్రియ తప్ప హ్మ్. అది ఆహారాన్ని పనికొస్తే తినొచ్చు, ఏమున్నది. హ్మ్. ఇప్పుడు ఏం దొరికినా దేవా నువ్వే ఇచ్చావని దండం పెట్టుకొని తినండి, తప్పే ఉంది అందులో. హ్మ్. అంటే ఆనాడు మన్నా ఇచ్చినట్టుగా దేవుడు ఈనాడు చేపలనిస్తున్నాడు. అట్లా ఏం లేదు. మొన్న 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు కురిసింది. హ్మ్. మరి అట్లా ప్రతిరోజు కురిస్తే మనం ఒక వారమన్నా వరుసగా పడాలి. ఒక్కసారే పడ్డది. ఉమ్. 30 ఇయర్స్ బ్యాక్ ఇట్లా పడ్డదంట. మళ్ళీ ఇప్పుడు ఉమ్. పడిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఒక నెల రోజులైనా హ్మ్. ఎవ్రీడే పైనుంచి పడతా ఉంటే దేవుడు ప్రత్యేక ప్రణాళికలో వాళ్లకు చేపలు తినిపించాలనుకున్నాడని మనం అనుకోవచ్చు. ఓకే. హ్మ్. అంతేగాని ఒక్కసారి పడి మళ్ళీ 30 ఏళ్ళ దాకా రాకపోతే ఈ లోపల ఏం తినాలి మరి? హ్మ్. దేవుడు చేసే పని అలా ఉండదు. హ్మ్. ఒకరోజు ఆహారం ఇచ్చి ఇంకా 30 ఏళ్ళ వరకు ఇవ్వకుండా అలా ఉండడు దేవుడు. ఇస్తే ఎవ్రీడే ఇస్తాడు, మన్నా ఇచ్చినట్టు. ఓకే.